మరినాథ మన విజ్ఞాపన ప్రార్థనలు దేవుని వద్ద మొరపెట్టుటకు యేసుక్రీస్తు ఇచ్చిన గొప్పతనం కోసం వందనములు తెలుపుతూ 2026 జూన్ 2వ తేదీ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు చెప్పిన మాట ఎన్నడూనూ నెరవేరకుండా ఉండదు కూడా. యేసుక్రీస్తు బైబిల్ నందు మనకు ఆదరణ ఇచ్చే ఎన్నో బోధలు, మాటలు, వాగ్దానములు రాయించి ఇచ్చినారు. ఏదీ మనకు నెరవేరకుండా, ఫలము లేకుండా ఉండలేదు. కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరుతాయి, జవాబు వస్తుంది. కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరవు, సమాధానం ఆలస్యం అవుతుంది. అంటే మనం విశ్వాసంలో స్థిరమైన, దృఢమైన స్థితిలోనికి రావాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది అని గ్రహించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించాలి. మన మొర ఆలకించి 2 అంతలు ఫలం అనుగ్రహించి ఆనందగానములతో నింపుతాడు. అందుకే మన జవాబుకు ఎక్కడ ఏది అభ్యంతర పెడుతున్నదో వాటిని తొలగించుకోవాలి. దేవుడు మనల్ని నిరీక్షణలో పెడతాడు. అటువంటి సమయంలో విశ్వాసం కలిగి భయభక్తులతో ఆయన సన్నిధిలో మొరపెట్టేవారంగా ఉంటే తప్పక ఆయన తన మాట నెరవేర్చువాడై ఉన్నాడు. కావున మన ప్రార్థన అంశములలో సార్థకత, ధన్యతలను వేగిరమై యేసుక్రీస్తు నామమున అనుగ్రహించి ఆనందగానములతో నింపును గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. సర్వశక్తుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు చెప్పిన మాటలు ఎన్నడూనూ నిరర్ధకం కాలేదని గొప్ప వాగ్దానం అనుగ్రహించిన నీ ఆదరణకై, నీవిచ్చిన సాంత్వనకై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము. మేము ఎన్నో వాగ్దానాలు వింటున్నాము, కానీ అవి నెరవేర్పులోనికి రావడం లేదని కలత చెందుచున్నాము. నా యేసయ్య, నన్ను కరుణించలేదని హృదయ వేదన కలిగి ఉంటున్నాము. అయితే అవి సాధించుకునే పట్టుదల గల ప్రార్థనలు చేయలేకున్నాము. మేము నిరంతరము జీవన విధానంలో పడి నీ సముఖమున మొరపెట్టుకుని సాధించలేకున్నామని గ్రహించలేక చింత కలిగి ఉన్నాము. ఇక నుండి అయినా గొప్ప తీర్మానం తీసుకుని నిరంతరము నీ సన్నిధిలో ప్రార్థించగల శక్తిని మాకు దయచేయము. నీవు చెప్పిన మాటలను, వాగ్దానములను సార్థకత చేసుకునే దైవస్థితిని మాకు అనుగ్రహించుము. మా పిల్లలను, మమ్మును, మా కుటుంబములను, మాకు గల ప్రతి స్వాస్థ్యమును నీకు సమర్పించుకుని 2 ఫలములను పొందగల భాగ్యములను అనుగ్రహించి బలపరచమని కోరి ప్రార్థిస్తూ నేటి దిన విజ్ఞాపన ప్రార్థనలో మా అందరికీ పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వందనములు తెలుపుచున్నాము. ఇట్టి ప్రార్థనలను ప్రతి మంగళవారము చేయటం ద్వారా ప్రతి విజ్ఞాపన ప్రార్థనను ఆలకించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయించు నూరంతలుగా నెరవేర్చుచున్నందుకు వందనములు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న యుద్ధ వాతావరణంను, వాటి దుష్ప్రభావములను, వాటి క్రియలను లయమచేసి ప్రభువా, ప్రపంచంలో శాంతి సమాధానము దయచేయము. శాంతికరుడా, సమాధానకర్త, ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డల యొక్క ప్రార్థనలు ఆలకించి తాత్కాలికంగా యుద్ధమును ఆపుచేసినావు. హెర్మోజ్ దారిని తెరిచినావు. అయితే మరలా అన్ని మార్గములు మూతపడుచున్నవి. పంతాల వల్ల దేశాధికారులు ప్రజలను ఇబ్బంది పెడుచూ ఉండగా పరిపాలకులను మార్చివేయుము. మంచి మనసుతో వారికి మంచి పరిపాలన జ్ఞానమును అనుగ్రహించుము. ప్రపంచంలో శాంతిని వెల్లివిరియ చేయమని వేడుకొనుచున్నాము. నీ పరిశుద్ధాత్మను ఎవరైతే నీ బిడ్డలు కోరుచున్నారో మాతో సహా మీ ఆత్మను కుమరించి నడిపించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు నీ రెక్కల ఆరోగ్యం దయచేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోనూ, అనారోగ్యములతోనూ, అప్పులలోనూ, బాధలలోనూ, కష్టములలోనూ, విచారములలోనూ, నష్టంలోనూ, అపజయములలోనూ, ఆటంకములలోనూ, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ 100 ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక 100 వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయుమని
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున సంపూర్ణ స్వస్థతలు, ఆత్మీయ శారీరక ఫలములు, నూరంతల ఆశీర్వాదములు విజయుడైన యేసుక్రీస్తు మన ಎಲ್ಲరిపై కుమరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థపరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.